హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు. పరీక్షల కాలం ముంచుకుని వచ్చేస్తోంది. దీంతో విద్యార్థుల మీద సహజంగానే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. విద్యార్థుల కన్నా తల్లిదండ్రులు ఈ ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మరి ఇటువంటి ఒత్తిడిని ఎలా అధిగమించాలి? సమాజంలో విద్యారంగంలో వస్తున్న మార్పులు ఏంటి? ఇలాంటి విషయాలపైన తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హిమబిందు గారు. ఆవిడ విద్యావేత్త అన్నమాట. అలానే బిజీ బీ అనే లెర్నింగ్ సెంటర్ కి ఫౌండర్, CEO ఆఫ్ ద కంపెనీ. ఒకసారి ఆవిడని అడిగి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. వెరీ ఫస్ట్లీ వెల్కమ్ టు రిథమ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చిన రిథమ్ తెలుగుకి మరియు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మేడం మీరు చెప్పండి, ఇటీవల కాలంలో పరీక్షలు మార్కులకి బాగా ప్రాధాన్యత అయితే పెరిగిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం, తల్లిదండ్రులు అందరూ కూడా మార్కులు ఎక్కువ రావాలి అని తాపత్రయపడిపోతుంటారు వాళ్ళ పిల్లలకి. అసలు ఎందుచేత అంటారు ఇదంతా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఇటీవల కాలమే కాదు, ఇంతకు ముందు కూడా బాగా ప్రెజర్ చేసేవాడు పిల్లల్ని చదవడం. కాకపోతే అప్పుడు తల్లిదండ్రులకి చదువుతో పాటు మావాడు ఆనందంగా కూడా ఉండాలి అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళ అబ్బాయి బాగా చదువుకొని అబ్రాడ్లో సెటిల్ అయ్యాడు, అక్కడ నుంచి ఫండ్స్ పంపిస్తున్నారు, సో బాగున్నారు, మనం కూడా మన పిల్లల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న ఉద్దేశంతోనే ఉంటున్నారు తప్ప వాడికి ఏం కావాలి, వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఈ పోటీతత్వంలో చదువుతో పాటు ఇంకా వేరే ఏదో కావాలి అనే విషయాన్ని గ్రహించట్లేదు. సో దానివల్ల మార్కులు 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 అని వాడిని ప్రెజర్ చేసి తనని మానసికంగా ఎంత ఒత్తిడి చేస్తున్నారని మర్చిపోతున్నారు. ఈ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే, మీరు బాయిలర్ కోళ్ళు తెలుసు కదా, ఒక కేసులో పెట్టి ఫుడ్ పెట్టేసి వాటిని ఏమంటారు చికెన్కో ఎగ్స్కో ఎలా అయితే చేస్తారో అలాగే వీళ్ళని కూడా ఒక కేసులో పెట్టి చదువు 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 అని ఫోకస్ చేస్తున్నాం. కానీ ఈ మార్కులు అనే ఈ ఫోకస్ మీద కొంతవరకు మార్పు రావడానికి విద్యావేత్తలంతా పోటీ పడుతున్నారు, విద్యార్థులంతా పోరాడుతున్నారు కూడా. ఇలా కాదు, ప్రతి పేరెంట్ మారాలి, పిల్లలకి చదువుతో పాటు చాలా విషయాలు నేర్చుకోవాలి. బుక్లో ఉండేది జ్ఞానం కొంతవరకే, వాళ్ళకి బయట ప్రపంచంలో ఉండే జ్ఞానం చాలా ఉంటుంది, అవి నేర్పించండి అని చెప్తున్నారు. మార్కుల కోసం మాత్రమే పరిగెడితే చివరికి మిగిలేది చెప్పలేము. ఒక్కొక్కసారి రోడ్ చెప్పమంటే పిల్లడు సైన్ థీటా కాస్ థీటా సర్కాంగిలో తీసుకొని చెప్పేసి తీసుకొచ్చేస్తుందేమో. ఆలోచించాల్సింది పేరెంట్సే, చదువుతో పాటు చాలా విషయాలు తెలుసుకోవాలి పిల్లలు అని. అయితే మేడం ఇది తప్పనిసరి అనుకోవాలా, లేకపోతే తప్పించుకునే పరిస్థితులు కూడా ఏమైనా ఉన్నాయంటారా దీని నుండి? కరెక్ట్ అండి మీరు అడిగింది. తప్పించుకోవాలని కాదు, తప్పని కూడా కాదు, కానీ బ్యాలెన్సింగ్గా వెళ్ళాలండి. ఎడ్యుకేషన్ అనేది ఒక బ్రెయిన్ని హార్ట్ని కలిపి మనం బ్యాలెన్సింగ్గా మన లైఫ్ ఎలా ఉంటుందో ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా అలానే ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే మానసికంగా కుంగిపోయి బాగా డబ్బులున్నా ఏం చేయలేం. అలా అని బాగా చదువుకోకపోయి చివరికి ఏమి పని పాటే చేతగాని వాళ్ళ ఉండిపోవడం కూడా తప్పే. కానీ నీ యొక్క స్కిల్ ఏంటి అనేది తెలుసుకొని నీ లైఫ్ పిల్లవాడి యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా పేరెంట్స్ సక్సెస్ అయినట్టే. ఖచ్చితంగా. సో ఇప్పుడు 20-30 ఏళ్ల క్రితం, అంటే ఒకప్పుడు నాటి కాలంలో చూసుకుంటే అప్పుడు పరిస్థితులు ఇలా లేవు, అవును కదా మేడం? మరి అప్పుడు కూడా చదువుకున్న వారు బాగా వృద్ధిలోకి వచ్చారు. అవును, ఒప్పుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను నేను. ఇప్పుడు ఒక స్కూల్ని రన్ చేస్తున్నాను, నాతో ఒక 60 మంది టీచర్స్ ప్రయాణిస్తున్నారు. అంటే మా నాన్నగారు మార్నింగ్ 9 o'clock నుంచి 4 o'clock వరకు స్కూల్కి వెళ్ళేదాన్ని నేను. వచ్చిన తర్వాత మా నాన్నతో పాటు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. పొలం కంటే నువ్వు పొలం తీసుకెళ్ళి వచ్చే ఇచ్చే అని చెప్పడం కాదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం. సో ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా పిలిచి నాన్న వరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఏ చెట్టు నుంచి కోస్తారు అని అడిగే సిచ్యువేషన్లో ఉన్నాను. సో అందుకే నేను ఏమంటాను అంటే, ఎడ్యుకేషన్తో పాటు వ్యవసాయము మరియు వాటి యొక్క అనుబంధ పదార్థాలు, లైక్ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే గ్రాసరీ స్టోర్ నుంచి, లేదా మిల్క్ బాయ్ వేస్తాడు, యాప్లో డాప్ పెడితే అమ్మ వచ్చేస్తుంది, ఇలా కాకుండా బర్రె నుంచి వస్తుంది, ఎలా తీస్తాము, ఇవన్నీ కూడా ఇవి ఎడ్యుకేషన్తో పాటు రావాల్సిన అంశాలు. అంటే ఆర్టిఫిషియల్ చదువులాగా, ఆర్టిఫిషియల్ చదువులు కూడా కాదు, వానాకాలం చదువులు అని చెప్పొచ్చు. సో వానాకాలం చదువులు కాకుండా పిల్లలకి సమగ్రమైన చదువును అందిస్తే ఖచ్చితంగా, అంటే నాణ్యత కల విద్య ఎట్ ద సేమ్ టైం ప్రెజర్ లేని విద్య అందిస్తే పిల్లలు సక్సెస్ అవుతారండి. ఇది నా విషయంలో మా నాన్నగారు ఏదైతే బిలీవ్ చేశారో, నేను మా అక్క, మై సిస్టర్ ఇస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నేను ఒక ఆంటర్ప్రెనర్గా ఉన్నాను. అండ్ నేను ఒక 10 మంది పిల్లలకి విద్య నేర్పించగలుగుతున్నాము అంటే కారణం మా పేరెంట్స్. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్. వాళ్ళు చదువుకోలేదు, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, 10వ తరగతి కూడా చదివినట్లేరు, మా అమ్మగారు కూడా అంతే. కానీ మాకు చాలా వరకు హౌ టు యూ లివ్ లైఫ్ అనేది నేర్పారు.
దాంతో చదువు. నేను బాగా మార్కులు చేసి చదువుకున్న అమ్మాయిని అయితే కాదు. నేను జస్ట్ పాస్ మార్క్స్, నాకు 65 మార్క్స్ వస్తే నేను పాస్ అయినట్టే. ఒక 65 మార్క్స్తో నేను లైఫ్ లీడ్ చేస్తూ ఉండేదాన్ని. మా సిస్టర్ ఈజ్ టాపర్ అట్ దిస్ క్లాస్, బట్ రైట్ నౌ తనకన్నా నేనే ఎక్కువ సంపాదిస్తాను. సో ఎడ్యుకేషన్ అనేది మార్కులకి శాలరీస్కి మార్కులకి కొలతలు లేవు. సో నీ స్కిల్ ఏంటి అనేది నువ్వు తెలుసుకొని, అంటే నీ పిల్లల స్కిల్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళని ఉన్నత శిఖరాలకి తెచ్చుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. అయితే ఈ పాయింట్లో మేడం, పిల్లలకి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో స్కిల్స్ దాని గురించి, చదువు ఒక్కటే కాకుండా పిల్లలకి ఆటపాటలు అవి కూడా ఉండాలి అంటారా? తల్లిదండ్రులు అలా చేయట్లేదు కదా. సో మీరు అంటున్న విషయం ప్రకారం పక్కింట్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోని ఉండాలి, కానీ మన ఇంట్లో అవసరం లేదు. నిజానికి మన ఇంట్లో అలాంటి వాడు ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్, ఫిజికల్ ఫిట్నెస్, 64 కళలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక కళ తనకి ఇష్టం ఉంటుంది. పెయింటింగ్ వేస్తారు, మాట్లాడతారు, కొంతమంది బుక్స్ రాస్తారు. ఇవి పెడతాయా అని అడుగుతారు. మేబీ అవే పెడతాయేమో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి. కానీ అందులో అంటే నేను చెప్పాను కదా, ఒక సెలబ్రిటీ పక్కింట్లో ఉంటే అరే వాడు బాగా చేశాడు అంటాం. అదే సెలబ్రిటీ నీ ఇంట్లో పెరుగుతున్నాడు, అంతకన్నా గొప్పగా అవుతాడేమో అంటే వీళ్ళని బిలీవ్ చేసుకోవట్లేదు. ముందు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బిలీవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తించాలి వాళ్ళ టాలెంట్ని. చదువు ఉండాలండి, చదువు మీద ఫోకస్ చేయకుండా, అంటే వాడికి ఎంత జ్ఞానం ఉంది, ఓకే వాడికి ఒక 35 నుంచి ఒక 70 మార్క్స్లో ఎంత వస్తుంది, ఓకే నాన్న నువ్వు ఇంత చదివావు కదా, నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెం పర్సంటేజ్ పెరిగేలాగా ప్రయత్నించు. కూర్చొని చెప్తే వినేవాళ్ళు ఉంటారు, కొంచెం భయపెడితే చెప్తే వినేవాళ్ళు ఉంటారు. మందలించి వాడిని కొట్టి వాడిని ప్రెజర్ చేసి చదువు 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 అని పోక్ చేస్తూ చదివిస్తే ఏమవుతుందంటే ఒక దశకు వచ్చాక వాళ్ళు, మీరు ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి తెలుసా? ఇదే మెయిన్ రీజన్. అబ్బా మా అమ్మ మరీ టార్చర్ చేస్తారు, ఆవిడ అక్కడ ఉంటాను కరెక్ట్, నేను డబ్బులు పంపిస్తున్నాను చక్కగా ఆవిడ అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాను అనుకో, అప్పుడు పాతకాలంలో అంటే నేను చదువుకునేటప్పుడు నన్ను ఎంత ప్రెజర్ చేసిందో అవన్నీ ఇప్పుడు మళ్ళీ నాకు రిపీటెడ్గా గుర్తొస్తాయి ఆమె చూడగానే. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు. సో అందుకనే నేను ఏమంటానంటే ఆటలు పాటలు అంటే లైఫ్ అనేది ఇట్స్ రేస్, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ రేస్లో పడుతూ లేస్తూ చదువుతూ నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తే, ఇప్పుడు మీరు 90s కిడ్ అనుకున్నారు ఎగ్జాంపుల్, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చెప్తే ఏం చూసుంటారు? ఒక ల్యాండ్లైన్ ఫోన్, సెల్ ఫోన్, మామూలు సెల్ ఫోన్, తర్వాత ఈ యొక్క ఆండ్రాయిడ్, లైక్ డిజిటల్ ఫోన్స్. సో నీ కిడ్ని అడిగితే డిజిటల్ ఫోన్, ఇంకేం లేదు అంటాడు. ఇప్పుడైతే ఏఐ అంటున్నారు. కానీ వాడిని ఒకసారి అడగండి, కూర్చోబెట్టి నాన్న ఈ బుక్లో ఇలా ఉంటుంది, ఈ బుక్ చదివావా, రామాయణం చదివావా, మహాభారతం చదివావా, ఇది చదువు. టైం స్కిల్ అంటే టైంని కిల్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది, ఎప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు చూడటం ఇలాంటి. అలా కాకుండా అవి కూడా ఇన్నోవేటివ్గా ఉన్న వీడియోస్, వాటితో పాటు కొన్ని గేమ్స్ నేర్పించండి. వాటితో పాటు వాళ్ళకి పాటలు ఇష్టం, పాటలు చాలా మ్యూజిక్ యాప్స్ ఉంటాయి. అంటే టెక్నాలజీ ఒక కాయిన్ అనుకుందాం, బొమ్మ వరుస ఎలా ఉందో మంచి చెడు కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎంత మంచి నేర్పిస్తే అంత గొప్పగా తయారవుతారు మన పిల్లలు, నువ్వు వదిలేస్తే చెడుగా తయారవుతారు. సో ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. కామన్గా మాట్లాడాలంటే ఆటలు పాటలు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న పిల్లలు, చదివే పిల్లలు, లేదు ఎప్పుడూ చదువు 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 అని చదివే పిల్లలు చాలా తేడా ఉంటుంది. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి స్కూల్ టాపర్. వాళ్ళ నాన్నగారి ఫోన్ నెంబర్ అడగని పక్కన చెప్పేస్తారు. వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ అడిగితే మా నాన్నకి ఫోన్ చేస్తారా అంకుల్, నేను మా నాన్న నెంబర్ చెప్తాను, మా అమ్మ నెంబర్ నాకు గుర్తులేదంటాడు. అదే ఆ క్లాస్లో ఒక సేమ్ అదే క్లాస్లో ఇంకొక ఫ్రెండ్ కొడుకు కూడా ఉంటాడు. వాడు సోగా చదువుతాడు, బట్ హీఈస్ నాట్ అనే అప్ టు మార్క్స్. అంటే నీకు 95 మార్క్స్ ఉండాల్సిన కిడ్ కాదు, వచ్చే మార్క్స్ కిడ్ కాదు. జనరల్గా అతన్ని నాన్న ఈరోజు ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నా, నువ్వు ప్లాన్ చెప్పు అని చెప్తే చక్కగా వాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్దామండి, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ ఇంత బడ్జెట్ అవుతుంది, ఇక్కడ ఇవి తినొచ్చు, ఇక్కడ ఇలా ఉంటుంది అని చక్కగా చెప్తాడు. సో యూ అండర్స్టాండ్ బుక్లో ఉన్న రీడింగ్కి ఎగ్జాక్ట్లీ బయట వీడికి లోకజ్ఞానం తెలిసింది, ఎలా ఉండాలి ఏంటి అని ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్. సో చదువు అనేవాడికి చదువు తప్ప తెలియట్లేదు. వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్ ఒకటి చిన్నప్పటి నుంచి బట్టి పట్టించడం అని తెలిసింది. వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాళ్ళ మదర్ ఫోన్కి ఫోన్ చేద్దామంటే మా నాన్నగారికి చేయండి అనుకో, తను స్విచ్ ఆన్ అయిన తర్వాత చేస్తారండి. సో ఇట్లాంటి కేసెస్ చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఓకే ఎడ్యుకేషన్ ఒక్కటే ప్రాధాన్యత కాదు, చాలా ఉన్నాయి మనం నేర్పించాల్సినవి, నేర్చుకోవాల్సినవి.
సో వీటన్నిటిని సమగ్రముగా అందిస్తే పిల్లవాడు షార్ప్ కిడ్ అవుతాడు. ఇప్పుడైతే మేడం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా పిల్లలు ఈ స్టేజ్ లో మీరు ఏం చదువుతారు, నేను ఇంజనీర్ అవుతా, ఏం చదువుతావు, ఇంజనీర్ అవుతా, ఏమవుతావు, ఇంజనీర్ అవుతా, కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇంజనీర్ అనేది కూడా తెలియదు. ఇంజనీర్ అవుతా అనేది ఎక్కువైపోయింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? మీరు అన్నది కరెక్టే, కానీ మేబీ ఎట్ 2000 ఆల్ఫా కిడ్స్ నుంచి ఇది మారుతుంది, 2020 నుంచి పుట్టింది. ఎందుకు అంటున్నాను అంటే మనము ఎవరైతే ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రెజర్ని చూసుకున్నారు, వాళ్ళ పిల్లలకి ఈ ప్రెజర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఫ్రమ్ మై పాయింట్, నేను ఒక ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్ రన్ చేస్తున్నాను చెప్పాను కదా. ఇన్ దిస్ లెర్నింగ్ సెంటర్లో ఆల్మోస్ట్ ఓన్లీ యాక్టివిటీస్ బేస్డ్ నేర్చుకునే పిల్లలే మా దగ్గర 150+ ఉంటారు. సబ్జెక్ట్ కోసం వచ్చే వాళ్ళు 50 మెంబర్స్ ఉంటారు. సో యూ అండర్స్టాండ్, వాళ్ళంతా ఏమంటారు అబ్రాడ్ నుంచి ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు. కారణం ఏంటి అంటే ఆ ప్రెషర్ని ఎక్కడో ఒక చోట రిలీఫ్ చేసుకోగలగడం వీడికి తెలియాలి. సో ఈ యాక్టివిటీస్ని నేర్చుకోవడం కావాలి అని. సో మీరు అన్న పాయింట్లో ఏదైతే అందరూ స్మార్ట్గా సాఫ్ట్వేర్ కావాలి అంటారు, కానీ 1 పాయింట్ ఆఫ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏఐ జనరేటర్ పిల్లలు, ఆ తర్వాత ఇంకేదో వస్తుంది దానికి అని అంటారు. కానీ లేటర్ ఆన్ ఐ థరోలీ అంటే నాకు తెలిసిన ఒక ఫార్మర్ ఉన్నారు, ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తను సాఫ్ట్వేర్ జాబ్ క్విట్ చేసి వ్యవసాయం చేస్తారు. ఓకే, నాకు తెలిసిన ఒక ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆయనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నారు. నేను అడిగాను ఒకసారి, మీరు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు, అందరూ ఇట్లా సాఫ్ట్వేర్కి వెళ్తూ ఉంటే మీరు అబ్రాడ్ నుంచి వచ్చేసి మరి కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ ప్రెషర్ నేను నా పిల్లలకి ఇవ్వదలుచుకోలేదు. నాకు వాళ్ళ డాక్టర్తో మాట్లాడితే తను ఒక అథ్లెటిక్ అనమాట. ఓకే, సో తను ఏమంటారు మన అండర్ 14 ఒక అథ్లెటిక్ గేమ్కి తను ప్రిపేర్ అవుతుంది. సో పేరెంట్స్ వాళ్ళని ఎలా ట్యూన్ చేస్తే అలా అవుతారు. ఇప్పుడు ఒక మైనపు ముద్దు ఉంది, దాన్ని నువ్వు ఏ షేప్కి కావాలంటే ఆ షేప్ ఎలా చేస్తావు. సో నువ్వు బాగా చదువుకొని ఓన్లీ సాఫ్ట్వేర్ జాబే చేసి అబ్రాడ్ వెళ్ళి డబ్బులు సంపాదించాలని అన్ని ట్యూన్ చేసావు అనుకో, అలానే అవుతారు. లేదు, నువ్వు బాగుండాలి, నువ్వు ఆడుతా పాడుతా నీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ నువ్వు ఎండ్ చేసుకోవాలి, నీ లైఫ్ని నువ్వు సస్టైనబుల్గా చెక్ చేసుకోవాలి అని వాళ్ళ బ్రెయిన్ని మనం షార్ప్ చేసేదాన్ని, వాళ్ళ మోడ్ చేసేదాన్ని, బ్రెయిన్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వాలి. సో మారుతుందండి, టర్న్ అయితే ఖచ్చితంగా మారుతుంది. అంతవరకు సాఫ్ట్వేర్ జాబ్స్ నుంచి ఖచ్చితంగా కొంతవరకైనా మార్చే అవకాశాలు అయితే ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మేడం, మనం వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని చూస్ చేసుకున్నట్టు, లైక్ నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఇంకొకరికి సింగింగ్, ఇంకొకరికి యాక్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు దానివల్ల ఏమన్నా వాళ్ళకి ఉపయోగాలు ఉంటాయి అంటారు, అంటే ఏమైనా చేంజ్ వస్తుంది అంటారా? యా, సో ఇప్పుడు క్రికెట్లో 11 మందే ఉన్నారు కాబట్టి, కానీ క్రికెట్తో పాటు వాళ్ళ 11 మందికి వెనుక ఇంకా చాలామంది ఉంటారు. ABC టీమ్స్ అని ఉంటాయి, అవి కాకుండా IPLs అని ఉంటాయి, అవి కాకుండా రంజీస్ ఉంటాయి, ఇవి కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్స్ ఉంటాయి. బట్ వీటితో పాటు సైమల్టేనియస్గా ఇఫ్ యూ రీడ్, నువ్వు చదువుకున్నట్టయితే, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టయితే నీకు ఒక జాబ్ కూడా వస్తుంది స్పోర్ట్స్ కోటాలో. సో నాట్ ఓన్లీ లైక్ దిస్, బాగా మాట్లాడే వాళ్ళు వక్త అవుతారు, బాగా రాసేవాళ్ళు పుస్తక రచయితలు అవుతారు. అలా ఏదో ఒకటి అవుతారు. వాడు అక్కడితో ఆగిపోడు కదా, వాడు లైఫ్ ఎండ్ అవ్వదు. ఒకవేళ వాడు లైఫ్ ఎండ్ అవుతే వ్యవసాయం చేసుకుంటాడు 1 ఎకరం భూమి ఉంటే. మై పాయింట్ ఏంటి అంటే, నువ్వు అసలు ఏమీ నేర్పకుండా తయారు చేస్తే సోమరిపోతులు అవుతారు. ఏదో ఒకటి నేర్పితే దానికి తగ్గట్టుగా అవుతారు. వడ్రంగి చేస్తూ ఉంటారు, దాన్ని చూస్తూ చేసేవాళ్ళు కూడా ఉంటారు, జస్ట్ వీడియోని చూస్తూ చేసేవాళ్ళు ఉంటారు. సో ఎలా ఒక వడ్రంగి పిట్టు ఉంటుంది, ఆ పిట్టకి ఎవరు నేర్పారు వడ్రంగి చేయడం, వాళ్ళ పిల్లలకి ఎవరు నేర్పారు? సేమ్ పాయింట్ ఆఫ్ పేరెంట్స్, వాట్ దే షోయింగ్, వాట్ దే టీచ్, ద కిడ్స్ ఆర్ లెర్నింగ్. ఇప్పుడు నేను బూతులు మాట్లాడాను, నా డాటర్ అదే మాట్లాడుతుంది. నేను మంచి మాట్లాడాను, నా డాటర్ అదే మాట్లాడుతుంది. నేను భగవద్గీత చదువుతున్నాను, నా కూతురు ఒక 2 రోజులు చూస్తుంది, 3వ రోజు అది కూడా అమ్మ చెప్తున్న శ్లోకాలు వినపడుతూ ఉంటాయి, దానికి అర్థమైపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఏం చూస్తావో నీ నుంచి నీ పిల్లలు నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ ఉంటారు. ఫాలో యువర్ డ్రీమ్, బట్ డోంట్ స్ప్లిట్ ఇట్. అండ్ ఏమంటారు, నీ వేని ఎంత పర్ఫెక్ట్గా వేస్తావో ఆ రహదారి. అంటే ఒకసారి చిరంజీవి గారు ఈ ముళ్ళబాటని చిరంజీవి గారు క్లీన్ చేసి వాళ్ళ పిల్లలకి రహదారులు వేసారని ఒక డైలాగ్ ఉంటుంది, ఒక హీరో చెప్తారు. ఎగ్జాక్ట్లీ, అది నిజం.
సో అలా ప్రతి పేరెంట్స్ వాళ్ళు ఏది వేస్తారో రోడ్డు అది పిల్లలు నేర్చుకుంటారు. కరెక్ట్ మేడం. కాకపోతే ఇప్పుడు ప్రొఫెషనల్ వైజ్గా దే వాంట్ టు చేంజ్ అనుకోండి, డిస్కస్ చేసుకొని మార్చుకోవాలనుకుంటున్నాను. పిల్లలు డాక్టర్ అవ్వాలని లేదు, లాయర్లు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యవచ్చు. వాళ్ళకి ఈ ప్రొఫెషన్ నచ్చలేదు కానీ నువ్వు తన యాక్సెప్ట్ చేయాలి తను. సో వాడు చెప్పే తప్పో మంచో ఏదైనా సరే మాట్లాడినివ్వండి. ఫస్ట్ వాడికి ఏం కావాలో తెలియచేయాలి. వాడు మీతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడగలిగితే మీరు అంత గుడ్ పేరెంట్. ట్రూ, వెరీ ట్రూ. అయితే ఇప్పుడు బయట దేశాల్లో కూడా చూసుకుంటే నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ లో కూడా మార్క్స్ తెచ్చుకోవడం ఇలా రుద్దడమే ఉంటుందా చదువు అంటే? అక్కడ ఎలా ఉంటుంది? లేదు, యాక్చువల్లీ నేను యుఎస్ లో ఉన్నాను. వెన్ ఐ మెట్ ఇన్ 2019. సో సారీ 2019లో వెన్ మై కిడ్ వాజ్ ఇన్ సెకండ్ గ్రేడ్. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ హోంవర్క్సే ఉండవు తెలుసా. వాళ్ళు ఓన్లీ బ్యాక్ ప్యాక్ పట్టుకెళ్తారు. అందులో ఒక స్టోరీ బుక్ ఉంటుంది, ఒక స్నాక్, యాపిల్, వాటర్, ఫ్రూట్స్ ఉంటాయి, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఒక రోజు మ్యాథ్ ఉంటుంది, ఒక రోజు ఈవీఎస్ ఉంటుంది, ఒక రోజు సైన్స్ ఉంటుంది. ఇక హోంవర్క్ కూడా ఒక పేపర్ వస్తుంది అంతే, దట్స్ ఇట్. వాళ్ళని ఏమంటారు, నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే పిల్లో కుట్టడం కూడా వాడికి ఎడ్యుకేషన్. యా, మోంటెసరీ మెథడాలజీ ఉంటుంది. ఇంటిని క్లీన్ గా పెట్టుకోవడం ఒక ఎడ్యుకేషన్ పార్ట్, వాడి రూమ్ ని నీట్ గా పెట్టుకోవడం ఒక ఎడ్యుకేషన్ పార్ట్. అండ్ లైక్ అంటే ఎప్పుడు నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్లో డెప్త్ ఇవ్వాలి, ఎప్పటి నుంచి వాళ్ళకి కరెక్ట్గా ఏమంటారు మార్క్స్తో పాటు బ్యాలెన్సింగ్గా లైఫ్ని లీడ్ చేసుకోవాలి అనేవి ఉంటాయి. సో టోటల్ డిఫరెంట్ ఇంత పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని పిల్లలు వెళ్ళని వెళ్ళరు. వాళ్ళు మన వాళ్ళకి అసలు ఇంత చిన్న కిడ్స్ దగ్గర ఇంత పెద్ద బస్తా ఉంటుంది. అక్కడ దాకా ఎందుకండి, నాకు బాగా నచ్చే విషయం మై బాయ్ కిడ్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఇప్పటి వరకు మేము కార్లో వెళ్తున్నప్పుడు ఏదైనా తినేసి బయటకు ఇసాడు, కవర్లో పెట్టి నీట్గా పక్కన పెట్టుకుంటాడు. సో తర్వాత సో అంటే మనం ఎలా ఉండాలి అనేది రూల్, క్లాస్, ఫ్యామిలీ నేర్పిస్తే విధానంలోనే పిల్లలు ఉంటారు. మనం ఇక్కడ మేడం మీరు అన్నట్టు యుఎస్ లో వాటిల్లో యుఎస్ వేరే కంట్రీస్ లో ఉన్నట్టుగా అలాంటి చదువుని మనం ఇక్కడ ఇవ్వడం కానీ తీర్చిదిద్దడం కానీ పిల్లల్ని చేయొచ్చు. మంచి క్వశ్చన్ అడిగారండి. నేను మాకు ఒక దగ్గరలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పాపం వాళ్ళు ఏదో కొత్తగా ఇట్లాంటిది ఒక ట్రై చేస్తున్నారు. పిల్లల పేరెంట్స్ ముందు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ అలానే కూర్చోబెట్టి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక జూన్లో ప్రిన్సిపల్ మాట్లాడటానికి పిలిచారు. నా మెథడాలజీ ఇది, ఇట్లా ఎవరు అడిగారు మీకు, మాకు అబ్రాడ్ చదువులు కావాలి, మేమేమో అడిగినాం, మాకు మార్కులే కావాలి, మాకు మా పిల్లాడు ఈ 5th 6th వరకు ఉండాలి, తర్వాత కొన్ని స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్కి వెళ్ళిపోతాడు. పేరెంట్స్ మార్చుదామని స్కూల్ వాళ్ళు తయారు చేస్తే మాకు టీసీలు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. పేరెంట్స్లో మార్పు రావట్లేదు. ఎవరన్నా కొత్తగా ఒక అడుగు ముందుకేసి మార్చుదాము ఎడ్యుకేషన్ సెక్టర్ ఇది కాదు, పిల్లల్లో డిస్కషింగ్ లేదా ఏమంటారు ఎన్విరాన్మెంటల్ అండ్ అవుట్ సోర్సింగ్ నుంచి పుస్తకాలతో పాటు ఎడ్యుకేషన్ ఇస్తామంటే దే డోంట్ వాంట్. మాకు మార్క్సే కావాలి, ఆ మార్క్స్ కూడా 90+ మార్క్స్ వస్తేనే ఉంచుతా, లేదంటే నెక్స్ట్ డే టీసీ పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంత ఇన్వెస్ట్ చేసి నేను స్కూల్ మీద రేపొద్దున నా పరిస్థితి ఏంటని స్కూల్ మేనేజ్మెంట్ డైలమా. సో మాతో మాట్లాడతారు పిలిచి, ఇట్లా ఉంది ఏం చేద్దాము అని. నేను గోవిత ఫ్లో అండి, ఎందుకు ఇంకా మీరు కష్టపడి పేరెంట్స్ని ఎంత కన్విన్స్ చేసినా అవ్వనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ పెట్టినా మారనండి, మారరు. సౌత్ ఇండియాలో పర్టికులర్గా సౌత్ ఇండియాలో వీళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన సౌత్ ఇండియన్స్ని వీళ్ళు విపరీతంగా కష్టపడతారు రా, కూర్చోబెట్టేసేయండి, వాళ్ళు బాగా చదువుకొని వచ్చారు, వీళ్ళు కోడింగ్ వీళ్ళు రాత్రి కూర్చోడానికి చేసేస్తాడు అంటారు. ఇదొక సామెత ఉంటుంది. అంటే గొడ్డు శాఖలు చేస్తారు మన భాషలో, ఎంతసేపు అయినా వాడు ఆ కోడింగ్ క్లియర్ చేసే వెళ్తాడు. ఓకే, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా P8 P1 P2 ఏ టికెట్ వచ్చినా వాడు క్లియర్ చేసిన తర్వాత వాడు వెళ్తాడు. నోబడి వాడు చేస్తాడు అంటారట. ఎర్రర్స్ వచ్చినా కానీ ఇంకా మొత్తం చేసి ప్రాబ్లం ఏంటి అంటే మనము ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే లేదా ఈ ఎడ్యుకేషన్ లేకపోతే లేదా ఇక్కడ ఈ కంట్రీ కాకపోతే మనం ఇండియా వెళ్ళి బతకలేము అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాం. సో హై ఫైనాన్స్ కావాలి, అన్ని డబ్బులు కావాలి, ఎంత కష్టమైనా పడతాము. ఈ
సిచ్యువేషన్స్లో ఇలా ఉంటున్నాను. ఇప్పుడు పిల్లల్ని ఫైనల్గా మీరు చెప్పండి, పిల్లల్ని ఒత్తిడి చేయకుండా చదువులో రాణించే మార్గాలు, అంటే పిల్లల మీద ప్రెషర్ ఉండొద్దు, వాళ్ళు బాగా చదవాలి ఆల్ యాక్టివిటీస్, అట్లాంటివి మా పేరెంట్స్ ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా చెప్తానండి. నేను పర్సనల్గా నేను ఫేస్ చేసి చెప్తాను. షూర్, డెఫినెట్లీ, ప్లీజ్. నాకు బాగా ఇష్టం ఏంటంటే, మా అందరి పేరెంట్స్ లాగే నేను కూడా సౌత్ ఇండియన్ పేరెంట్నే కాబట్టి చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం. వాళ్ళు ఒకరోజు కూర్చొని నాకు చెప్పాడు, నేను చదువుతా, బరాబర్ చదువుతా, బట్ నాకు ఐ వాంట్ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. వెన్ హీ సెడ్ దట్ PP2లో చెప్పాడు అనమాట. ఏమని, నాకు ఆడుకోవడం ఇష్టం, నేను ఆడుకుంటాను చదువుకుంటాను చిన్నప్పుడే ఇలానే చెప్పాడు. నేను ఆడుకుంటూ చదువుకుంటానని చెప్పాడు. నాకు అర్థం కాదు. ఆ తర్వాత అర్థమైంది ఈ డైలాగ్, నేను ఫిజికల్గా ఫిట్గా ఉంటూ చదువుకుంటాను అని చెప్పాడు. నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుని ఒక అకాడమీ, క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాను. హీఈస్ రైట్ నౌ అట్ 8th grade, స్టిల్ హీస్ గోయింగ్. ఎవ్రీడే 4:30కి వెళ్తాడు, 7:30కి ఇంటికి వస్తాడు. 3.5 hours స్పోర్ట్స్, 3.5 hours ఆడతాడు. 4 to 5, 5 to 6, 6 to 7. 7కి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫుడ్ తిని పుస్తకం ఓపెన్ చేస్తాడు. 9:30 వరకు వాడు ఎక్కడికి కదలదు. మార్క్స్ అంటారా, ఫస్ట్ ఇప్పుడు 30 members క్లాస్లో ఉంటే అప్ టు 5 ర్యాంక్లో ఉంటుంది వాడు. సో బ్యాలెన్సింగ్ గో విత్ ద ఫ్లో, హార్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ. సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు నా గర్ల్ కిడ్ విషయానికి వస్తే, తనకి బాగా ఆడుకోవడం ఇష్టం, బాగా ఎంటర్టైన్మెంట్ కోసం. హోంవర్క్స్ అంటారా, ఫటాఫటా చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. లేదు క్లాస్లో వింటుంది, ఆ విన్న దాంతో ఎంజాయ్ చేస్తూ వచ్చేసి. సో తినకి మ్యూజిక్, డాన్స్ ఇష్టం. సో వెన్ మనం వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైతే ఇస్తామో, వాళ్ళు మనకి కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ ఇస్తారు. కరెక్ట్. సో ఇదే కాన్సెప్ట్లో అసలు వాడికి చదువు ఇంట్రెస్ట్ లేదు. వాడికి కూర్చోబెట్టి చెప్పాలి, నాన్న ఈ బీటెక్కో డిగ్రీయో లేదా ఏదైతే నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునే వరకు నువ్వు ఇది చేస్తూనే 35 మార్క్స్తోనే నువ్వు పాస్ అవుతూనో, లేదా యావరేజ్ స్టూడెంట్గా నువ్వు ముందుకు వెళ్తూనే నువ్వు ఇది చేస్తూనే నువ్వు ఇది చేయాలి. ఇందులో నువ్వు ఏ అడ్వాన్స్ లెవెల్, నువ్వు ఆర్ట్స్లో ఏ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలన్నా నీ సర్టిఫికేట్ లేకపోతే నీకు వాల్యూలెస్ ఉంటుంది లైఫ్. కరెక్ట్. వాడికి నువ్వు కూర్చోబెట్టి ఎప్పుడైతే ఫ్రెండ్లీగా మాట్లాడగల మేనర్ ఇస్తావో, అప్పుడు పిల్లల్లో ఒత్తిడి ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. IIT, JEE, EEE ఇలాంటి వాటితో పాటు వాళ్ళని ఆడుకోనివ్వండి. ఇప్పుడు 3 hours ఆడుకునేది కాస్త 2 hours. సెల్ ఫోన్ చూడటానికి మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయకండి. టీనేజర్స్ పిల్లలకి ప్రత్యేకంగా వీళ్ళు సెల్ ఫోన్ ఏదైతే డిజిటల్ మొబైల్స్, డిజిటల్ థింగ్స్ యూస్ చేస్తున్నారో పేరెంట్స్ ఒక కంట ఖచ్చితంగా కనిపెట్టుకోవాలి. లేదు అంటే పెను ప్రమాదం మన చేతుల్లోంచి దారి వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఆన్లైన్ క్లాస్ అవుతూ ఉంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. అందుకని మేము ఏం చెప్తామంటే, వెన్ క్లాస్ అవుతూ ఉంటే ఆ స్క్రీన్ పేరెంట్కి కనిపించేలాగా, నువ్వు పేరెంట్ కిడ్ అనేవాడు ఇట్లా పెట్టుకుని అటు తిరగదు, గోడకి వెళ్ళి, గోడకి స్క్రీన్ ఉండాలి. పేరెంట్ వెనకాల అబ్జర్వింగ్, నువ్వు ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుంది కదా స్క్రీన్. సో ఇలాగా ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తూ వాడిని అబ్జర్వ్ చేస్తున్నావు అనుకో, వాడికి జడ్జ్ చేస్తున్నావు అనుకో, వాడు ఏమైనా అనుకోని వాడికి క్లారిటీగా చెప్పాలి, నాకు నీ మీద చాలా నమ్మకం, కానీ ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు. సో కూర్చోపెట్టి వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు అర్థమయ్యేలాగా చెప్పి ప్రతిదీ, అంటే ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోవట్లేదు, అంత సీన్ లేదు. నీకు సెల్ ఫోన్ చూసుకోవడానికి టైం సరిపోతుంది కదా, షాపింగ్ చేయడానికి సరిపోతుంది కదా, వాటిలో ఒక 30 minutes ఎవ్రీడే, 30 minutes చాలా ఎక్కువేమో, 15 minutes ఎవ్రీడే నువ్వు కిడ్తో మాట్లాడు. బెడ్ మీద లేచేటప్పుడు వాడిని లాలించుకుంటూ లేదు, పడుకునేటప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తూ పడుకోండి, వాడితో మంచిగా మాట్లాడగలండి. మీరు మొబైల్కి ఇచ్చే ఇంపార్టెంట్ నీ కిడ్కి ఎప్పుడైతే ఇస్తావో వాళ్ళు లైఫ్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఈ వృద్ధాశ్రమాలు అనేవి ఇంకా ఉండవు అప్పుడైతే నాకు తెలుసు. ఎందుకంటే ఫైన్, నువ్వు టైం ఇవ్వు, వాళ్ళు టైం ఇస్తారు, నువ్వు టైం ఇవ్వకపో వాళ్ళు టైం ఇవ్వరు. నువ్వు డబ్బులు కట్టి స్కూల్కి పంపిస్తున్నావు లేదా హాస్టల్కి పంపిస్తున్నావు, వాళ్ళు డబ్బులు కట్టి నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ మెథడాలజీ. సో పిల్లల్లో ఒత్తిడి అధిగమించాలి అంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఏమిటి ఇష్టమో అది చేయనివ్వండి, లేదు అది తప్పు అయితే సరైన మార్గంలో చెప్పండి, కరెక్ట్ అయితే వాడిని వెళ్ళనివ్వండి. దాంతోపాటు నాకు ఇది చేయాలి, నువ్వు ఎడ్యుకేషన్ ఇక్కడ దాకా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ వాళ్ళలా వీళ్ళలా అని కంపారిజన్ చేయద్దు. కూర్చోబెట్టి మాట్లాడి నీకు నువ్వే యూనిక్ పీస్ అని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు కూడా ఫ్రీ, వాళ్ళకి స్ట్రెస్ అనగానే మీ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది.
థ్యాంక్ యూ మేడం. చాలా చాలా మంచి విషయాలు. ఈ జనరేషన్లో ఉండే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా విని తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో కూడా మాకు మంచిగా తెలియజేశారు. చాలా ఫ్రెండ్లీ వేలో చెప్పారు. యాక్చువల్లీ ఒక గెస్ట్ లాగా ఏదో అట్లా కాకుండా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారు మేడం. చూసారు కదండి, మీరు కూడా అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుండైనా మీ పిల్లలతో ఫ్రెండ్లీ వేలో నడుచుకోవడానికి ట్రై చేయండి. ఒత్తిడికి దూరంగా ఉండే చదివిన మన పిల్లలందరికీ ఇద్దాం. ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి. సో అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ రిధమ్ తెలుగు ఛానల్. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటి చర్చాంశాల్లో మళ్ళీ కలుద్దాము. చూస్తూనే ఉండండి రిధమ్ తెలుగు. అండ్ ప్రియశర్మ సైనింగ్ ఆఫ్.